మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? వాళ్ళ జోబులే కట్టుకోవాలి ఇంకా. అంత కట్టేస్తూ అమ్ముతుంటుందా? ఒక పేదవాడికి 10,000 అనేది శక్తికి మించిన భారం. నేను చాలాసార్లు చెప్పా, శక్తికి మించిన భారం. ఒక్క 2,000 రూపాయలకి తిప్పలు పడ్డ నాకు తెలుసు ఆ నొప్పి ఏంటి అనేటువంటి. ఏది, ఒక రిపోర్టర్గా పనిచేస్తా, ఉద్యోగం చేస్తా, 2,000 రూపాయలకి హాస్పిటల్కి ఫీజు కట్టడానికి నరకం అనుభవించినటువంటి వాడిగా నాకు తెలుసు అది. అట్లాగే బ్యూరో చీఫ్ల స్థాయిలో పనిచేసినప్పుడు 5 లక్షల రూపాయలు ఫీజు కట్టలేక పిల్లని పెద్ద కాలేజీలో చేర్చలేకపోయినటువంటి బాధ నాకు తెలుసు. కాబట్టి అది వదిలేయండి 5 లక్షలు, ఇక్కడ 2,000 3,000కి కూడా. అంటే అంతటి కష్టం ఉంటుంది పేదవాడికి సంబంధించినటువంటిది. రూపాయికి ఉండే విలువ అది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? మేబీ ఇప్పుడు ఏమవుతాయి అంటే గవర్నమెంట్ స్కూళ్ళకి సంఖ్య పెరుగుద్దేమో, అక్కడ మానిపించి మళ్ళీ గవర్నమెంట్కి తీసుకొస్తున్నాం. అప్పుడు లెక్క చెప్తారేమో, మేము వచ్చాక గవర్నమెంట్ స్కూళ్ళకి సంఖ్య పెరిగిపోయింది వచ్చాను, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు లేక పంపించేస్తే అప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో చేర్చాలి. ఇంతవరకు చేర్చితే పర్లా, అట్లయినా డ్రాప్ అవుట్ అయితేనే జీవితాలు నాశనం అవుతాయి. ఆ కన్ఫ్యూజన్లో ఉండే పిల్లల మనస్తత్వం డిఫరెంట్గా ఉంటుంది. నాకు ఈ చదువు వద్దనేసి రకాలు ఉంటారు. ఇందులో ఇది మారిన కాలం. నేను పనికి వస్తాను 14 రూపాయలు సంపాదించుకుందాం అన్నారు అనుకోండి, తల్లిదండ్రులు కూడా హ్యాపీ, కానీ దెబ్బతింటారు. ఇది ముఖ్యం గుర్తుపెట్టుకో. సచివాలయాలు వాలంటీర్ల మీద క్లారిటీగా ఉన్నారా, లేదంటే వాళ్ళని రెండింటిని కూడా నిర్వీర్యం చేసే ఆలోచన ఏమైనా కనిపిస్తుందా? నిర్వీర్యం చేసే ఆలోచన కనబడుతుంది. సచివాలయ వ్యవస్థలో ఇప్పుడు ఎక్కడా సచివాలయాలు పనిచేయట్లేదట. ఎందుకంటే సర్టిఫికెట్లన్నీ మీ సేవలోనే